దావీదు అణిచివేయబడ్డాన్ని చూశాడు. అణిచివేశారు, తొక్కేశారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని వాళ్ళ నాన్న తొక్కేశాడు, పక్కకి ఎంటేశారు. వాళ్ళ అన్నీలా అసలు లెక్కే చేయలేదు. వాళ్ళ డాడీ ఏం చేశారంటే, నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజు చేస్తానంటే అంతమంది కొడుకుని పిలిచి దావీదుని తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. దావీదుని ఆ దృష్టిలో కూడా పెట్టుకోలేదు. యెష్షీ దావీదు మీద ఆశపడలేదు. పర్లేదు దావీదే కదా అని వదిలేసాడు. వాళ్ళ అన్నదమ్ములు అన్నారా, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర క్యారేజ్ పట్టుకుని ఆహారం పట్టుకుని వెళ్తే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధాన్ని చూడడానికే కదా వచ్చావు, నీకు అవసరమా? ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంటే ఎంత తక్కువగా చూశారు. దేవుడు అవన్నీ చూసేసాడు. చూసి దావీదు ఆవేదన అంతా చూసి, బాధ అంతా చూసి, అణిచివేయబడ్డానంతా చూసిన దేవుడు తన అంతరంగాన్ని చూడడం మొదలు పెట్టేసరికి పరిశుద్ధత, స్తుతి నింపబడ్డం చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? దావీదు పొజిషన్ అర్జెంటుగా మార్చేయాలి. దావీదు ప్లేస్ అర్జెంటుగా మార్చేయాలంతే. ఇక్కడ దావీదు ఉండకూడదు. ఇంత పరిశుద్ధతకి, ఇంత స్తుతికి ఈ స్థాయి వేరే, ఈ పొజిషన్ వేరే. ఇతను ఉండవలసిన ప్లేస్ ఇది అస్సలు కాదు. అర్జెంటుగా పొజిషన్ అని ప్లేస్ మార్చేయాలి అని చెప్పి సమూయేలుని పంపించేశాడు. చూసుకోలేదా దేవుడు దావీదుని? చూసుకోలేదా? ఎవ్వరూ చూసుకోలేదు దావీదుని. అన్నదమ్ములేంటి, తల్లిదండ్రులు ఎవ్వరూ చూసుకోలేదు. కానీ దేవుడు చూసుకున్నాడు. దేవుడు చూసుకుని మార్చేయాలని చెప్పి సమూయేలుని పంపించి రాజు స్థానంలో, రాజు పొజిషనే ఇచ్చేశాడు. రాజ్యాన్ని ఏలే ప్యాలెస్ ప్లేస్లో పెట్టేశాడు. ఎంత గొప్పగా చూసుకున్నాడు దావీదుని దేవుడు, ఎంత బాగా చూసుకున్నాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? దావీదు అంతరంగము పరిశుద్ధత, స్తుతితో నిండిపోయింది. అంతరంగం అంత స్తుతితో నింపుకున్నప్పుడు అంత గొప్ప కార్యాలు జరిగేలా దేవుడు చూసుకుంటాడు. మనం చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసింది ఖచ్చితంగా చేస్తాడు. దావీదు అని